అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్. దైవం పుట్టనివాడు, దేవుడు అజన్ముడు, జన్మ లేనటువంటి వాడు. సోదరులారా, సిగ్నేచర్ ఛానల్లో సంతోష్ ఘనపాటి వారు భగవంతుని గురించి చెబుతూ భగవంతుడు ఆయనకు ఇష్టమైన రీతిలో వస్తాడు అని చెప్పడం జరిగింది. ముస్లింలు చేసే దుష్ప్రచారం ఏమిటంటే వారు దేవుడు పుట్టడు అని చెప్తూ ఉంటారు, పుట్టేవాడు దేవుడు కాదు అని చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ముస్లింలు బ్రదర్ సిరాజ్ కానీ బ్రదర్ షఫీ కానీ చెప్తూ ఉంటారు దేవుడు పుట్టడు అని, పుట్టేవాడు దేవుడు కాడు అని. వారికి ఏమి అవసరము అని ప్రశ్నించడం జరిగింది. అయితే ఎందుకు చెప్తారంటే మనము ఆస్తికులం, ఒక దైవాన్ని నమ్మే వాళ్ళము, ధర్మాన్ని పాటించే వాళ్ళము కాబట్టి మనం ధర్మ గ్రంథాలలో ఉన్న విధంగా నడుచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే మనం ఆస్తికులమైన మనము ఆ దైవాన్ని గుర్తించడము తప్పనిసరి. అదేవిధంగా ధార్మిక గ్రంథాల వెలుగులో ఆ దైవాన్ని ఏ విధంగా గుర్తించాలి, ఆ దేవునికి గల గుణ లక్షణాలు ఏమిటి అని మనం చూస్తే దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణము ఆ దేవుడు పుట్టేవాడు కాడు, జన్మరహితుడు, జన్మ లేనటువంటి వాడు. ఈ విషయం మనం ధర్మ గ్రంథాల వెలుగులో చూసినట్లయితే భగవద్గీత గ్రంథము 10వ అధ్యాయము 3వ శ్లోకంలో యో మామజమనాదింతవేత్తి లోకమహేశ్వరం అసమ్ముడ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానుగాను, అనాది రూపునిగాను, సకల లోకాలకు నియామకుడిగాను గుర్తిస్తారో అట్టివాడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుతున్నాడు. అంటే దేవుడిని జన్మ లేనటువంటి వానిగా గుర్తించాలి అని భగవద్గీత చెబుతుంది. అదేవిధంగా బైబిల్ శాస్త్రము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం కనుక చూస్తే దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. అదేవిధంగా ఖురాన్లో 112వ అధ్యాయం 3వ వాక్యంలో లం యలిద్ వలం యూలద్, అల్లాహకు ఎవరు సంతానము లేరు, అల్లా ఎవరి సంతానము కాదు అని ఖురాను చెబుతుంది. మన 3 గ్రంథాలలో చూసినా కూడా ఆ దేవుడు పుట్టేవాడు కాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ సంతోష్ ఘనపాటి వారు చెప్పిన విధంగా దేవుడు పుట్టినవారు కూడా దేవుడు అయి ఉండాలి అంటే ఏదన్నా ధర్మ గ్రంథాలలో నుంచి ఏదైనా రెఫరెన్స్లు చూస్తే దాన్ని మనము పరిశీలించవచ్చు. అన్ని జీవరాశులలో మానవ జన్మ ఏదైతే ఉందో అది ఉన్నతమైన జీవి. కాబట్టి దేవుడు మనల్ని ఉన్నతమైన జీవిగా సృష్టించి మనకు జ్ఞానాన్ని బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి మనము ఉన్నతంగా ఆలోచిస్తూ మన జ్ఞానాన్ని బుద్ధిని ఉపయోగించి ధార్మిక గ్రంథాల వెలుగులో ఆ దైవాన్ని గుర్తించవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే మనల్ని పుట్టించి మనల్ని ఈ సృష్టిని సృష్టించి మనల్ని పుట్టించినటువంటి ఆ దైవాన్ని గుర్తించడము తప్పనిసరి. కాబట్టి సోదరులారా, ధర్మ గ్రంథాల వెలుగులో ఆ దైవాన్ని గుర్తించి మనమందరము ఆ ఏకైక దైవాన్ని ఆరాధించాలని నేను అందరితో కోరుకుంటున్నాను.